ఈరోజు ఒక క్వెషన్ వచ్చింది. ఆత్మని ఎలా అవగాహన చేసుకోవాలి? దాన్ని ఎలా నిర్వచించగలం? ఇది ఇలా ఉన్నాము. నేను ఇదై ఉన్నాను. నేను ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకొని ఉన్నాను. అనుభూతిగా పొందుతున్నాను. మనం చెప్తూ ఉంటాం. ఆత్మ అంటే ఏంటి అంటే, ఒక అవగాహన, అనుభూతి. ఆత్మ ఎలా ఉంది? అది జ్ఞాన ప్రకాశంగా సర్వత్రా వ్యాపించి ఉంది అని చెప్తాం. అది దాని యొక్క స్థితిగతులు ఏంటి అన్నప్పుడు సర్వ స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత అని 7 పాయింట్స్ మనం చెప్తూ ఆత్మ ఎలా ఉంది? ఎలాంటి స్థితిగతులలో వ్యాపించి ఉంది అని చెప్తూ ఉంటాం. మరి ఇవాళొచ్చిన క్వెషన్ ఏంటి? సరే, మీరు ఇయన్నీ చెప్తున్నారు థియరీగా. అసలు నేను ఆత్మ అనేదాన్ని నేను ఎలా పొందుతున్నాను? దాన్ని ఎలా అనుభవిస్తున్నాను? అందులో నేనున్నాను, దీన్ని నేను తెలుసుకున్నాను అని ఎలా చెప్పగలను? మరి వచ్చిన వాళ్ళందరూ గూడా మనం ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, ఆత్మానుభూతి, ఆత్మ అవగాహన, ఇన్నర్ జర్నీ ఇయన్నీ చెప్తూ వస్తున్నాం. కానీ నేను ఎలా నేనెలా కనుక్కోవాలి అని అడుగుతున్నారు. ఎలా కనుక్కుంటావు? నేనేం జెప్తున్నాను అంటే, ఒకదాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఒక స్వీట్ తింటే, ఆ స్వీట్ తిన్నదాన్ని, దాని రంగు, రుచి, వాసన, దాని క్రిస్పీనెస్సు, ఆ మధురం, ఆ తియ్యదనం, దానితో వచ్చిన మనం పొందే ఆనందాన్ని, ఆ అనుభూతిని, దాని ద్వారా వచ్చిన విషయ అవగాహనని మనం చెప్తూ ఉన్నాం. మరి తినేదాన్ని బట్టి చెప్తున్నావు. మరి నువ్వు అనుభవించేదాన్ని, ఆత్మానుభూతిని ఎలా చెప్పగలవు? ఎలా పొందగలవు? ఎలా నువ్వు అదై ఉన్నాను, నేను దీన్ని పట్టుకున్నాను అని చెప్పగలవు? ఎలా దాన్ని చేరుకోగలవు? ఇప్పుడు మీరందరూ నన్ను అడుగుతున్నారు. అంటే ఒక రకంగా సబ్జెక్ట్ చెప్తున్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు. కానీ ఎక్స్‌ప్లనేషన్‌గా దాన్ని ఎలా చెప్పగలవు? ఇప్పుడు నీలో ఆత్మస్వరూపం ఉంది. నేనే చెప్తున్నాను ఆత్మ అవగాహన, అనుభూతి వలన మీకు తెలుస్తుంది అని. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎందుకు అంటే నా ముందుకి ఒక క్వెషన్ వచ్చినప్పుడు అది చాలా మందిలో కూడా ఒక సంశయంగానే ఉంటది. నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, ఇన్నర్ జర్నీ చెయ్యండి. ఇన్నర్ అంటే మీలోకి మీరు ప్రయాణం చెయ్యండి. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ ఎరుక చేసుకోండి. ప్రతి విషయంలో మీ చుట్టూ జరిగే విషయాలన్నిటిలో గూడా జాగృతంగా ఉండండి. అంటే ఇక్కడ మనము ఎలాంటి జ్ఞానాన్ని చెప్తున్నాం? ఆత్మజ్ఞానము అనబడే మనలో ఉన్న అనేక విషయాలని, మనలో ఉండే అనేక విషయాలు అంటే గుణాలు, అరిషడ్ వర్గాలు, మనసులో ఉన్న ఆలోచనలు, మన వాసన బలాలు ఏంటి? ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న భావనలు ఏంటి? స్పందన, ప్రతిస్పందనలేంటి? ఇవన్నీ కూడా మనం వివరంగా చెప్పుకొస్తున్నాం. మనం ఆలోచించే విధి విధానాల గురించి, భూత భవిష్యత్ కాలాల గురించి గాని, వీటన్నిటినీ కూడా మన మతి ఎలా ఉంది? మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము? వీటన్నిటినీ కూడా నిరంతరం ఆలోచింపచేస్తున్నాం. మన గుణగణాలని కూడా. ఇలా వాటన్నిటి గురించి మీకు వివరణాత్మకంగా ఇవన్నీ మీ ఆత్మస్వరూపంలోనే ఉన్నాయి అని వివరణాత్మకంగా తెలియచేస్తూ ఉన్నాం. అంటే ప్రతిదాన్ని కూడా విడివిడిగా చూపించగలుగుతున్నాం.
ఇంతకుముందు మనకే అర్థం కాదు. మామూలుగా ఉన్నప్పుడు నేను ఏ గుణంలో ప్రయాణిస్తున్నా, నేను ఏ గుణాన్ని నా మీద ప్రభావంగా చూపిస్తుంది, నేను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అనేది మనకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానము అనే దానిలో మనం ప్రయాణిస్తూ మనలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటూ, తెలియంది మిమ్మల్ని మీరు విడిగా చూడలేరు. ఎప్పుడైతే వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఓహో! ఇలా ఉన్నాను, నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, అంతకుముందు లేని గ్రహింపు. నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది, నా ఆలోచన ఇదైతే బాగుండేది అంటూ ఎందుకు నాకు మనసులో ఇన్ని ఆలోచనలు, కంటిన్యూ ఆలోచనలొస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేసుకోవాలి. దీన్ని ఆలోచన మార్చుకోగలగాలి. అలాగే నేను ఏ వాసనా బలాలకి ఆహారాన్ని తినే దాంట్లోనా, శరీరాన్ని నిద్రపోయే దాంట్లోనా, లేదంటే అనేక విషయాలు నా శరీరం ఎలా పనిచేస్తుంది, శరీరం ద్వారా నేను ఎలా పని చేస్తున్నాను, వీటన్నిటిలో నేను మునిగిపోయి ఎలా ఉన్నాను అని వీటన్నిటి గురించి తెలుసుకుంటూ వాటన్నిటి వైపు దృక్కు పెడుతున్నాం. వాటన్నిటి వైపు మన దృష్టి పెడుతున్నాం. ఎప్పుడైతే ఇలా దృష్టి పెడతామో అప్పుడు ఇవన్నీ విడివిడి భాగాలైపోయినాయి. నువ్వున్నావు మధ్యలో. నీ చుట్టూ అనేకమైనవి విడివిడిగా విడివిడి అయిపోయినాయి. నీ మనసు, నీ లోపల నుంచి ఇవన్నీ కూడా నీ దృష్టి, నీ ఆలోచనలు, నీ మనసు, నీ వాసనా బలాలు, నీ గుణాలు, నీ అరిషడ్వర్గాలు, నీ మనోబుద్ధిస్తులు ఇవన్నీ కూడా నువ్వు దృష్టి పెట్టటము, అవి నిన్ను ఆలోచింప చెయ్యటము, నువ్వు జాగృతంగా ఉండటం మూలంగా ఇవన్నీ నీలో నుంచి విడివిడిగా నువ్వు చూడగలుగుతున్నావు. విడివిడిగా వాటిని చూడగలుగుతున్నావు. ఎప్పుడైతే నువ్వు విడివిడిగా చూడగలుగుతున్నావో, అప్పుడు నీ ఆత్మస్వరూపము ఏది? ఇవన్నీ నీ ఆత్మస్వరూపంలో ఉన్న మలినాలు. అప్పుడు నీ ఆత్మస్వరూపం యొక్క అవగాహన, అనుభూతి అనేది ఇవన్నీ విడిగా ఉన్నప్పుడు, విడిగా నువ్వు దృష్టి పెట్టగలిగినప్పుడు, నీ ఆత్మస్వరూపాన్ని గూడా అలా దృష్టి పెట్టగలిగిన అవగాహన, అనుభూతి నీకు వస్తుంది. ఇది ఆత్మానుభూతిని నేను పొందుతున్నాను అనేది గూడా మీకప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా కలిపి నీ ఆత్మస్వరూపము అనేది ఇంతకుముందు మనం ఫీల్ అవుతుంది. ఇంతకుముందు మనం ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞానము తెలుసుకోకముందు మనం ఫీల్ అవుతుంది ఏంటంటే, ఇవన్నీ కలిపే మన ఆత్మస్వరూపము అని ఫీల్ అవుతున్నాం. కానీ అవన్నీ కాదు. ఇందులో వీటన్నిటిని విడదీసినప్పుడు మిగిలేది మిగిలేదే మనం. అది ఎలా ఉంది అంటే, నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో ఉంది. అలాంటిది దాన్ని నువ్వు కనెక్టివిటీగా ఎప్పుడైతే ఇవన్నీ విడిగా ఉంటున్నాయో, దాన్ని నువ్వు కనెక్టివిటీగా అనుభవిస్తూ ఉంటావు. ఆ కనెక్టివిటీ నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటావు. ఈ నిర్మలత్వం, ఈ మలినాలున్నాయే ఈ చుట్టూ నిన్ను విడివిడిగా చూడగలిగినయి. అవి ఒకంత నీకు జాగృతంగా నువ్వు కనుక్కోగలిగిన స్థాయిలో నువ్వు దృష్టి పెట్టి ఉన్నావు. నీ ప్రయాణము అనేది వీటన్నిటిని కూడా దృష్టి పెట్టావు అంటే ఎలా దృష్టి పెట్టావు? స్పెషల్‌గా వాటి వైపు చూస్తున్నావా అంటే లేదు. నీ యొక్క ప్రతి ఉనికిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి విషయంలో గూడా నువ్వు ఎలా ఉన్నావు అనేది అవి వెంటనే నీ ఆత్మస్థితి అనేది నీ ఆలోచనని వీటన్నిటిని కూడా జాగృతంగా వేరుగా చూపిస్తుంది. నువ్వు ఇందులో తమో రజో గుణాలలో పడిపోతున్నావు, నువ్వు ఇదై ఉన్నావు అనేది కూడా మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే తమో గుణం ఎలా ఉందో మనకి తెలుసు, రజో గుణం
ఉందో, సత్వగుణం ఎలా ఉందో మనకి తెలుసు. కాబట్టి మనం చేసిన పనిని బట్టి మనము ఏదై ఉన్నాము అనేది మనం డిఫరెంట్‌గా చూడగలం. అక్కడ వాటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. మనం ఎలా ఉన్నాము అనేది మనం పొందిన గుణానికి మధ్య తేడాని గూడా మనం గుర్తించగలము. ఆ దూరాన్ని గూడా మనం గుర్తించగలం. అందువలన ఇక్కడ ఆత్మని ఎలా తెలుసుకుంటున్నాం? వీటన్నిటిని విడిగా చూడటం మూలంగా ఆత్మని ఏదైతే మిగిలి ఉందో అదే మన ఆత్మస్వరూపం. ఈ మలినాలన్నిటినీ గూడా విడిగా చూడటం వల్ల ఏదైతే మిగిలి ఉందో అది మన ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని మనము అనుభూతి ఎలా ఉంటుంది? ఈ మలినాలను తీసిన తర్వాత నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మలినాలనన్నిటినీ విడిగా చూడగలుగుతామో, అప్పుడు నీ మతి, గతి స్వస్థితంగా ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఆలోచనలు నిశ్చలమై ఉంటాయి. అందువలన శాంతిగా ఉంటాం. ఎప్పుడైతే వీటిని మనము దూరంగా పెట్టగలిగిన జ్ఞానము అంటే ఎలా వస్తుంది? ఇది నీ వల్లనే నీకు రాదు. ఈ ఆత్మ జ్ఞానము అనేది నువ్వు స్వస్వరూపాత్మకమైన విన్యాసము చేస్తూ ఉన్నప్పుడు అనేక స్వరూపాల యొక్క నీ జ్ఞానమైనప్పుడు వీటిని ఇంకా బలంగా విడిగా చూడగలిగిన శక్తి వస్తుంది నీలో. ఏవైతే నీలో మలినాలుగా ఉన్నాయో అప్పుడు ఆ ప్రకాశమే నీ జ్ఞానం అవుతుంది. ఆ ప్రకాశమే నీ ఆనందం అవుతుంది. అందువలన ఆ నిర్మలత్వాన్ని, శాంతిని, ఆ ప్రకాశాన్ని, ఆనందాన్ని కూడా నీవై ఉండటం వలన అప్పుడు నీవు చేసే పనులన్నిటిలో కూడా ఈ ఆత్మానందాన్ని, ఆత్మానుభూతిని నువ్వు పొందగలుగుతూ ఉంటావు. ఇంతకు ముందు లేని ఆనందంగా నేను ఎలా ఉండగలుగుతున్నాను? అన్ని విషయాలలో కూడా నేను ఈజీగా తట్టుకోగలుగుతున్నాను. అన్ని విషయాలని నేను ఇంతకుముందు సంశయాత్మకంగా ఉన్న వాటిని కూడా నా సంశయాలని నివృత్తి చేసుకోగలుగుతున్నాను. ఎందుకు అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాను? ఇవాళ ఉదయం సార్ ఒక విషయంగా ఎగ్జాంపుల్‌గా చెప్తూ, పెళ్ళికి ముందు ఒక అమ్మాయి, అబ్బాయి చాలా కలలు కంటూ ఉంటారు పెళ్లి విషయంలో. నేనిలా ఉండాలి, రాబోయే భార్య ఇలా ఉండాలి, ఈ అమ్మాయి నా రాబోయే భర్త ఇలా ఉండాలి అని అనేక విషయాలు కలగంటూ ఉంటారు. కానీ ఆ విషయాలేమీ పెళ్లి జరిగే నాటికి ఫుల్‌ఫిల్ అవ్వవు. ఎందుకు అంటే అక్కడ మనం కన్న కలలు వేరు, జరిగే మన చుట్టూ బాహ్యంగా జరిగే విషయంగా, మన ముందు జరిగే విషయము అనేది వేరుగా ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు అంతకుముందు కలల కన్నదానికి, ఇప్పుడున్న జీవితానికి ఎక్కడా పొంతన లేకపోయినా సర్దుకొని పోవటం అనే దానిలో కొత్తగా జీవితాన్ని మొదలుపెడతారు. ఎప్పుడైతే మొదలుపెడతారో కొంతకాలం ఆ జీవితము అనేది చక్కగానే అన్నిటినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. నేనిలా ఆలోచించానులే అది జరగలేదు అనేది అర్థం చేసుకుంటారు. దాన్ని ఎట్లోకట్లా ఆ ఆలోచనలన్నీ గూడా సర్దుకొని జీవితాన్ని వీలైనంత వరకు ఆనందమయంగా చేసుకుంటారు. ఆ కాలం గడుస్తుంది. ఇంకా కొంతకాలం జరిగేసరికి కొన్ని విషయాలు మనస్పర్ధలుగా ఏర్పడుతూ ఉంటాయి ఇద్దరి మధ్య. ఇతరుల విషయాలు కావచ్చు, ఇతరుల ఆలోచనలు వీళ్ళ మీద ప్రభావాలు, 2 కుటుంబాల ప్రభావాలు కావచ్చు, వీళ్ళిద్దరి ఆలోచనలు కావచ్చు, వీళ్ళ జీవన సమస్య కావచ్చు, ఏదైనా కూడా అనేక విషయాలు వీళ్ళ జీవితం మీద, వీళ్ళ మనసుల మీద ప్రభావంగా ఏర్పడతాయి.
ఎప్పుడైతే ఆ ప్రభావాలకి లోనవుతారో, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేననుకున్నట్టు లేరు. అంతకుముందు వీళ్ళే ఉంది. ఈ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరే కాపురం చేశారు. ఉన్న వాటిని పెద్దగా పక్కకి నెట్టేసి, ఆ ప్రభావాలేమి వీళ్ళ మీద పడకుండా ఆనందంగా జీవించారు. కానీ ఇక్కడికొచ్చేసరికి 3 ఏళ్ళు అయిపోయేసరికి మానసికమైన ప్రభావాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వస్తూ ఉన్నాయి. అవేంటి అంటే, వాళ్ళిద్దరి మధ్య కంటకాలు అంటే ముళ్ళుగా తయారైనయి. అంటే ముళ్ళంటే ఇట్లా ఎలా అంటే మనం గుచ్చినట్టు కాదు. ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్క విషయాన్ని వాళ్ళతో మాట్లాడించాలన్నా, చర్చించాలన్నా, చాలా ఈజీగా తీసుకోవాలన్నా ముందుకి పోనివ్వవు. అంటే అక్కడ వాళ్ళ భావనలు మన మీద ముళ్ళుగా అంటే కంటకాలుగా పనిచేస్తాయి. అలాగే వాళ్ళేమన్నా ముందుకి రావాలి అన్నా, వాళ్ళ మీద గూడా మన భావనలు, మన యొక్క ఆలోచనలు వాళ్ళ మీద ముళ్ళుగా పనిచేస్తాయి. ఇలా ఒక సంసారంలో అనేకమైన ఆలోచనలు, అందరి ఆలోచనలు, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువులు, చుట్టూ ఉన్న స్నేహితులు, ఈ ప్రాపంచికమైన ఆలోచనలు, స్థితిగతులు, ఈ ఉద్యోగ అవకాశాలు అంటే జీవన భృతి గురించి, ఆర్థిక సమస్యల గురించి, బిడ్డల గురించి, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క దృష్టిని బట్టి, చుట్టూ ప్రాపంచిక దృష్టిని బట్టి కూడా వీళ్ళ మధ్య సమస్యలు అనేవి కంటకాలుగా తయారవుతాయి. అంటే అవి ఒక్కొక్కటి కూడా పెరుగుతూ ఉంటాయి. మామూలు విషయాలలో గూడా వాళ్ళకి ఈ విషయం అడిగితే వాళ్ళకి కోపమొస్తుంది. ఎందుకంటే ఆ విషయాన్ని అడగకుండానే ఆ విషయాన్ని దాటేయటం అనేది అలవాటైపోతుంది. ఎందుకు అంటే మనం ఈ విషయాన్ని కదిలిస్తే వాళ్ళకి కోపమొస్తుంది. ఆ కోపాన్ని ఫేస్ చేయాలి అంటే అవసరం లేదు. ఒకటికి 4 సార్లు ఫేస్ చేశాను అని ఆ విషయాన్ని కదపటమే మానేస్తాం. ఇవి ఒకింట్లో సమస్యగా నేను చెప్పట్లా. అందరి ఇళ్లల్లో గూడా ప్రాపంచికంగా జరిగే విషయాలు ఇలాగే ఉంటాయి. మరి ఇలా అనేక హావభావాల మధ్య జీవితము అనేది కొంత దూరం అందరం ఒకే ఇంట్లో ఉంటాము. ఒకళ్ళు రెగ్యులర్‌గా తింటం, లేవటం, తింటం, నిద్రబోవటం ఇవన్నీ ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య హావభావాల్లో కంటకాలు ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తలకి మధ్య ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఇంకా వీళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు గావచ్చు, ఈ చుట్టూ ఉన్న బంధువుల మధ్య గావచ్చు. ఇవన్నీ గూడా ఒక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా కొన్నాళ్ళు లేని సమస్యలన్నీ గూడా జీవన సమస్యలుగా ఇవి మన మధ్య, మన కుటుంబం మధ్య అవి అడ్డు పొరలుగా మనం అనుభవిస్తూనే ఉంటాం. ఇలా అనుభవిస్తూ జీవితము అనేది ఎలా ఉంటుంది అంటే ఎంత డబ్బులైనా సంపాదించొచ్చు. ఎన్ని అయినా అనుభవించు, ఎన్ని సుఖాలు ఉన్నా గానీ, ఈ అడ్డుతెరలు అనేవి మన్ని ఆ మలినాలుగా మన మీద ఏర్పడిపోయినాయి. ఇవి మన జీవితాన్ని అన్నీ ఉన్నా కూడా మనం ఆనందించలేని విషయంగా మనము హృదయం ఎలా ఉంది అంటే గట్టిగా నొక్కబడి ఉంది. అంటే ఈ విషయాలన్నీ అంటే బయట విషయాలు బయట వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయి హృదయాన్ని అంత గట్టిగా నొక్కవు. కానీ కుటుంబ విషయాలు, కుటుంబంలో ఉన్న ఒకళ్ళ మీద ఒకళ్ళ ఉన్న ఆలోచనల ప్రభావాలు హృదయాన్ని గట్టిగా నొక్కినట్టుగా ఉంటాయి. ఇబ్బందిగా ఉంటుంది. అందువలన ఇక్కడ ఆ భావనల్ని, ఆ బాధని తట్టుకోలేక భగవంతుడి వైపుకి దృష్టి పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే అనేక రకాలుగా మనము ప్రయాణం చేసినా చివరికి ఆత్మ జ్ఞానానికి వచ్చినప్పుడే, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే వీటన్నిటి నుంచి విడిపడగలుగుతావు. ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడే వీటన్నిటి నుంచి కూడా నువ్వు విడిపడగలుగుతూ ఉంటావు. ఎందుకు ఆత్మజ్ఞానము అంటే నేను చెప్పాను గదా! ఆత్మ నీలో అనేక విషయాలని విడిగా చూడగలిగినప్పుడు, అప్పుడు
ఎప్పుడైతే అలా చూడగలుగుతావో, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న సమస్యని కూడా నువ్వు విడిగా చూడగలుగుతున్నావు. ఇంతకుముందు ఈ సమస్య అంతా నీ మీద ప్రభావంగా ఉంది. దాన్ని విడిగా చూడలేకపోయావు. అవతల వాళ్ళ ఆలోచనలు, అవతల వాళ్ళింతే, అవతల వాళ్ళింతే. నువ్వేంటి అనేది నువ్వెప్పుడు చూసుకోలా. నేను బాగానే ఉన్నాను అనుకుంటావు. అట్లాంటిది ఇప్పుడు అవతల వాళ్ళ సంగతి అనేది చూడటం వదిలేసావు. ఇప్పుడు ఆధ్యాత్మికం చేస్తుంది నేను. ఆత్మ జ్ఞానిగా ఉంది నేను. ఈ ఆత్మలో ఉన్న మలినాలని చూస్తుంది నేను. ఇప్పుడు నా ఆలోచనల ప్రభావాలు ఎలా ఉన్నాయి వీళ్ళ మీద? నేను ఎలా వీళ్ళ భావనలని నా మీద ఎలా ప్రభావం చూపించినాయి? ఇవన్నీ నాకు తెలిసిపోయినాయి. నేను ఏవేవైతే కంటకాలుగా, ఈ ఇబ్బందులుగా ఉన్నాయో, నా మీద పని చేస్తున్నాయో, వీటన్నిటి గురించి వివరణ అనేది నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే అర్థమైపోయిందో, అప్పుడు నేను వాటిని విడిగా చూడగలుగుతున్నాను. ఇంతకు ముందున ఉన్న నా ఆలోచన అనేది ముందుకు వెళ్ళగలిగేది గాదు. నా మీద వాళ్ళ ప్రభావాలకి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఆత్మజ్ఞానిగా ఆ ప్రభావాలని నాలో నుంచి తొలగిస్తున్నాను. నా ఆలోచన మార్చుకోగలుగుతున్నాను. నేను ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఆధ్యాత్మికం చేయట్లా. వాళ్ళు ఎలా ఉన్నా నీ వైపు నుంచి నీ ఆలోచనలు మార్చుకోవటం ద్వారా కుటుంబ పరిస్థితులని, కుటుంబంలో ఉన్న అవతలి వాళ్ళ ప్రభావాలని కూడా ముందు నీవు నిర్మూలించుకుంటూ ఉన్నావు. నిన్ను నువ్వు స్థితం చేసుకోవటం మూలంగా వాటి యొక్క ప్రభావాలని నువ్వు చాలా తేలికగా పక్కకి తొలగించుకునే స్థాయిలో ఉన్నావు. అంటే నీకు వాళ్ళ యొక్క ఆలోచనలకి స్పందన అనేది అంటే కంటకంగా ఉన్న వాటి యొక్క విషయాల స్పందన అనేది నువ్వెలా ఉన్నావు? నువ్వు వాళ్ళ విషయాలలో సానుకూలంగానే ఉన్నావు. ఇంతకు ముందులాగా కోపతాపాలు, ఒక రకమైన విసుగు వేసారినట్లు ఉన్న విషయంగా గాకుండా, నువ్వు ప్రతిదాన్ని సానుకూలంగా తీసుకోగలుగుతున్నావు వాళ్ళ యొక్క ఆలోచనల్ని. నీవు ఎలా ఉన్నావు అంటే, ఇంతకుముందు కంటకంగా ఏవైతే ఫీల్ అవుతూ ఉన్నావో, వాటన్నిటి పట్ల గూడా సామరస్యంగా, వాటన్నిటిని ఒక అవగాహనగా తెలుసుకోగలుగుతున్నావు గాబట్టి, వాటిని నీకు నువ్వే నిర్మూలించుకోగలుగుతున్నావు. వాటన్నిటిని గూడా తేలికగా నెట్టివేస్తూ, వాటన్నిటిలో నుంచి ముందుకు పోగలుగుతున్నావు. నువ్వేవేవైతే ఇంతకుముందు ఒక పంజరాలుగా అడ్డంకులు ఏర్పరచుకున్నావో, ఆ పంజరాలను తొలగిస్తూ, వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన పరంపర ఎలా ఉంది అని వాళ్ళ దానికి సానుకూలంగా స్పందిస్తూ, నీ వ్యతిరేక స్పందనని నిర్మూలించుకున్నావు. ఎప్పుడైతే నీలో ఉన్న ఆ వ్యతిరేకత అనేది నిర్మూలించబడిందో, అక్కడ వాళ్ళలో ఉన్న ప్రతిస్పందన కూడా ఆ వ్యతిరేకత అనేది వాళ్ళలో కూడా వ్యతిరేకత ఉంది. నువ్వు ఒక వ్యతిరేకత పెడితే వాళ్ళు ఇంకోటి పెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే నీ వ్యతిరేకతని ఇది తీసివేస్తూ, ఇది క్లియర్ చేసుకుంటూ ఉన్నావో, అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా మార్పొచ్చేస్తుంది. ఎందుకంటే నీ స్పందన పాజిటివ్ అయ్యుంది. వాళ్ళ ప్రతిస్పందన కూడా కొన్నాళ్ళు ఇదిగా ఉన్నా, వాళ్ళలో గూడా ఆహ్, ఆ కంటకాల యొక్క పరిస్థితి అనేది కరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ మీద ప్రభావంగా ఉన్న నీ ఆలోచనల ప్రభావము అనేది తగ్గిపోతూ ఉండటం మూలంగా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ సానుకూలత్వానికొస్తాయి. అంటే ఒక ఆత్మజ్ఞానిగా ఉన్న నీవు నీ ఇంటిని, నీ పరిసరాలని ఎలా శుభ్రం చేసుకుంటావు అంటే నీ ఆలోచనల ద్వారా. ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను. మనకి పంచభూతాత్మకంగా మనం పీల్చే గాలి, తాగే నీరు, వాడుకునే నీరు, అగ్ని, మనం అనుభవిస్తున్న ఈ వేడి అంటే సూర్యరశ్మి యొక్క అగ్ని
కావచ్చు, మన లోపల ఉన్న జఠరాగ్నులు కావచ్చు, మన చుట్టూ ఉన్న ఆవరణలో ఉన్న ఆ వేడితనం కావచ్చు. ఆ వేడి లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఈ వేడి తట్టుకోలేక ఏసీలు పెట్టుకుంటున్నాం. మరి అదే హిమాలయాల వైపు వెళితే ఆ చల్లదనాన్ని తట్టుకోలేక హీటర్లు పెట్టుకుంటారు. అంటే ఒక సమశీతోష్ణ స్థితి అనేది ఉండాలి. శరీరానికి, శరీరంలో ఉన్న క్రియలన్నీ జరగటానికి. లేకపోతే అది శరీరం కుంటుపడుతుంది. అది తట్టుకోలేదు. కాబట్టి అలాంటి స్థితిగతులలో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పంచభూతాత్మకమైన పంచభూతాలుని మనం కల్మషం చేస్తూ ఉన్నాం. అందువలన మన ఇంట్లో మన స్పందనలు, మన ఆలోచనలు ఏవై ఉంటున్నాయో, మన ఇంట్లో ఈ చుట్టూ ఉన్న పంచభూతాలు కూడా అదే అయ్యున్నాయి. మన ఆలోచనలు, మన ఆహారం గూడా మన ఆలోచనల భావనలు అయ్యున్నాయి. మనం ఆహారాన్ని వండుతూ ఎన్నో ఆలోచనలతో ఆహారాన్ని వండుతూ ఉంటాం. విషకరమైన వాళ్ళని అట్లా జేయాలి, వీళ్ళని ఇట్లా జేయాలి, ఇదిగో వీళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళని ఎన్ని సార్లు జెప్పినా వీళ్ళకి అర్థం గాదు, నేనేంటో అర్థం గాదు. ఇలా అనేక ఆలోచనలు చేస్తూ వంటలు చేస్తూ ఉంటాం. పనులు చేస్తూ ఉంటాం. ఇక్కడ అప్పుడు ఇంట్లో వాతావరణం ఏమైంది అంటే, మన భావనలకి అనుగుణంగా, మన స్పందనలకు అనుగుణంగా ఈ గాలి, నీరు, నిప్పి ఇయన్నీ గూడా అవే అయ్యున్నాయి. ఇది కూడా ఎలా చెప్తాము అంటే, మనకి మీకింతకు ముందు విషయాల్లో గూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక టూర్ ఎళ్ళొచ్చారు 10 రోజులు, 15 రోజులు. ఎళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఇల్లు, ఇంట్లో ఉన్న విషయాలు ఇవన్నీ మర్చిపోయి హాయిగా, ఆనందంగా తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు చాలా హాయిగా ఆ బయట ఏదైతే హాయిగా ఫీలయ్యారో ఆ ప్రభావాలన్నీ గూడా వచ్చిన తర్వాత కూడా 2, 3 రోజులు భలే హాయిగా, ఆనందంగా ఉంది. ఆ యొక్క ఆనందంలోనే విహరిస్తూ ఉన్నాం. 4, 5 రోజులయిపోయింది. చిన్నగా మన మీద, మన ఇంట్లో ప్రభావాలు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. ఎలా పనిచేస్తున్నాయి మన ఇంట్లో ప్రభావాలు? ఎలా గుర్తుకొస్తున్నాయి? ఇంతకుముందు ఈ టూర్‌కి ఎళ్ళకముందు ఏమేమి ఆలోచించామో, ఏమేమి స్పందించామో అవన్నీ కూడా మన మీద మరలా అంటే ఈ ఊరెళ్ళొచ్చిన తర్వాత పని చేయలేదంటే పని చేసినియి. కానీ నీ ప్రభావము అనేది ఈ ఇంట్లో ఉన్న వాటికంటే ఆ ఆనంద ప్రభావం ఎక్కువగా ఉంది గాబట్టి, వీటి ప్రభావము మనం గుర్తించదగిన విధంగా లేవు. ఎప్పుడైతే 4, 5 రోజులు పోయినాయో మరలా ఈ ఇంట్లో ఉన్న వాతావరణము అనేది మన మీద పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మామూలుగా అయితే ఏమవుతుంది? ఎళ్ళాము, అయిపోయాం, వచ్చింది మళ్ళీ మామూలుగానే ఉందిలే కొంపలో అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆత్మజ్ఞానిగా మనం ఏం చేస్తున్నాం? గుర్తిస్తున్నాము. గుర్తించినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాలిగా. ఎక్కడికో నువ్వు పరుగు తీయాల్సిన పని లేదు. ఆనందం కోసం. నీలోనే ఉంది ఆ ఆనందం. కాబట్టి నీ ఆలోచనల్ని, నీ మనసుని, నువ్వు చేసే పనులని నువ్వు వంట చేస్తున్నావు. అది ఒక ప్రసాదంగా చెయ్యి. ఇంట్లో వాళ్ళకి దాన్ని తినటం మూలంగా ఆ ఆహారము శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఒక ప్రసాదంగా, నైవేద్యంగా తయారు చేయటం. అంటే దాన్ని వండేటప్పుడు ఒక ఆహ్లాదకరమైన ఆలోచనలు, ఇది గురువులకి నేను సమర్పిస్తున్నాను, దైవానికి సమర్పిస్తున్నాను. ఆ దైవము, గురువుల యొక్క ఆలోచనలు, ఏ గురువుకి ఎలాంటి ఆహారం ఇష్టం, ఎలా ఆ గురువులు అడుగుతూ ఉంటారు. నన్ను చాలా సార్లు అడుగుతూ ఉంటారు. మాకు పాయసం చేసి పెట్టు, పులిహోర చేసి పెట్టు. మాకు చాలా రోజులైంది పాయసం పెట్టటం లేదు. ఆ! మాకు ఆ మధురమైన పాయసాన్ని ఎప్పుడు చేసి పెడతావు? అని అడుగుతూ ఉంటారు.
అట్లా రకరకాలైన విషయాలని మనము వాటి మీద దృష్టి పెట్టి, ఈరోజు ఇది చేస్తున్నాము. ఇది ఇంత బాగుంది, ఇంత బాగుండాలి, దీనికి ఇంకా ఏదేస్తే బాగుంటుంది, ఇంకా ఏది బాగా తింటూ ఉన్నప్పుడు రుచికరంగా ఉండాలి వాళ్ళందరికీ. ఇక్కడ నైవేద్యము అంటే ఎక్కడో గురువులు ఎక్కడో కనపడని దేవతలకు పెట్టేది కాదు. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేది గూడా. వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి ఇది ఇష్టము. వీళ్ళ కోసం ఇది చెయ్యాలి. వీళ్ళకి ఇది ఇష్టం. ఇలా చేస్తే వాళ్ళకిష్టం. వాళ్ళు తింటారు. ఇలా వండుకుంటే నాకు బాగుంటుంది. ఇది నేను తింటాను. అన్న విధంగా ఆలోచన రుచికరంగా మన ఆలోచనే ఒక రుచికరంగా ఉన్నప్పుడు నీకు ఆ ఆహారం గూడా రుచికరంగా, ఆ తినేవాళ్ళ యొక్క ఆలోచన గూడా నువ్వు ఏ ఆలోచన అయితే చేశావో వాళ్ళు తింటూ ఉన్నప్పుడు అదే ఆలోచన వాళ్ళకొస్తుంది. ఎందుకు అంటే నీ యొక్క ఆలోచన ఏదై ఉంది వాళ్ళు రుచికరంగా తినాలి, ఆనందంగా తినాలి. ఒక నైవేద్యంగా దీన్ని వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అన్న నీ ఆలోచన అనేది వాళ్ళని ఆ పదార్థము తీసుకుంటున్నప్పుడు ఆనందంగా, రుచికరంగా అనిపిస్తుంది. నీ ఆలోచన ద్వారా. నీ ఆలోచన వాళ్ళ మీద పని చేస్తుంది. అలాగే నీ ఆలోచనలు ఆ ఇంటిలో ప్రతిదీ ఆనందంగా ఆలోచనలు నువ్వు చేస్తూ ఉంటే, ఆ స్పందనలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పడతాయి. పంచభూతాల మీద కూడా ఆ స్పందనలు పడుతూ ఉంటాయి. ఎందుకంటే, ఈ ఆత్మజ్ఞానంలో నిరంతరము మీరు ఎలా స్పందిస్తున్నారు? సమస్త విశ్వ హృదయ సద్గురువుల హృదయమే నా హృదయమై ఉంది. నిరంతరము దాని వైపు మనం దృష్టి పెట్టి ఉన్నాం. ఎప్పుడు నిరంతరము గూడా ఈ సబ్జెక్టు వైపు దృష్టి పెట్టటం, వాటిని డిస్కస్ చేసుకోవటం, వాటి గురించి మాట్లాడుకోవటం, మిగిలిన విషయాలన్నీ గూడా మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్న నిమిత్త మాత్రంగా ఉంటున్నాం. అవన్నీ తగ్గిపోయినాయి మిగిలిన విషయాలన్నీ కూడా. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణము కూడా అదే ఆత్మ జ్ఞానం యొక్క వాతావరణం. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ చుట్టూ ఉన్న ఈ పంచభూతాత్మకమైన స్థితి కూడా ఆత్మస్థితితో లయమై ఉంటుంది. అందువలన నీ పరిసరాలన్నీ కూడా నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిని పొందుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు ఆహ్, అవన్నీ గూడా అనేక ప్రభావాలని తీసుకొస్తూ మన మీద ప్రభావంగా చూపిస్తున్న గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు మనము స్థిరమయ్యేసరికి మన చుట్టూ ఈ వాతావరణం గూడా స్థిరంగా అవుతుంది. అంటే ఒక నిక్షిప్త స్థితిలోకి వస్తుంది. అంటే గాలి రాదా అంటే వస్తుంది. ఎలా ఉంటుంది అంటే హాయిగా, ఆనందంగా అది కూడా దీని దాకా వచ్చినందుకు సంతోషిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న ఈ పంచభూతాత్మకాలు కూడా మనతో ఆనందమైన అనుభూతిని పొందుతూ ఉంటాయి. కాబట్టి మన పరిసరాలు మనమే గాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గూడా నిశ్చలత్వాన్ని కలిగి ఉంటాయి. విషయాలలో గూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనమే గాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావాల మీద గూడా మన వాతావరణం గూడా వాళ్ళ మీద గూడా పనిచేస్తుంది. ఒక గురువు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ప్రభావము అనేది ఎంత దూరమైతే వ్యాపించి ఉంటుందో, అంత దూరం గూడా ఆ నిశ్చలత, ఆహ్లాదము, ఆనందము ఉంటుంది అంటారు. కాబట్టి ఎక్కడైతే ఆత్మజ్ఞాని ఉంటాడో, ఆ ఆత్మజ్ఞాని చుట్టూ వాతావరణం గూడా జ్ఞానము, ఆనందము, నిర్మల శాంతి ప్రకాశానందాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఒక ఇంటిలో ఒకళ్ళు ఆత్మజ్ఞానిగా ఉన్న
ఆ ఆత్మజ్ఞాని యొక్క ప్రభావము ఆ ఇంటినందటిని కూడా మార్చివేస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాతావరణంలో ఉన్న కలుషితాన్ని, ఆ ఇంట్లో ఉన్న మనసులలో ఉన్న కలుషితాన్ని గూడా మార్చివేస్తుంది. ఇలా మనము ఒక ఆత్మజ్ఞానిగా ఆత్మానుభూతిని పొందుతూ, ఆ అవగాహనలు పెంచుకుంటూ, మనకి మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తూ, ఆ ఆత్మజ్ఞానులుగా మార్చటం వలన అదంతా గూడా జ్ఞానమయమవుతుంది. ఎప్పుడైతే జ్ఞానమయమవుతుందో అదంతా ఆనందమయమవుతుంది. ఇప్పుడు మనము ఆత్మజ్ఞానాన్ని మనందరము గూడా చర్చించుకుంటూ ఉన్నాం. పగలు చర్చించుకుంటున్నారు. పొద్దున్నే లేసి క్లాసులు వింటూ దాని గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత అనేక క్లాసుల్లో గానీ, అనేక విషయాలు ఫ్రెండ్స్‌తో ఫోన్ జేసుకున్నప్పుడు గానీ, మీకుగా మీరు ఫోన్‌లు జేసుకున్నప్పుడు గానీ, చర్చించుకుంటూ ఆ విషయాలని ఆనందం పొందుతూనే ఉన్నారు. మరి అలా చర్చించుకుంటూ ఆనందం పొందుతున్న మనము సాయంత్రానికి ఈ క్లాస్‌కి వస్తూ ఉన్నాం. మనమే కాదు మన చుట్టూ అనేక మంది గురువులు కూడా ఈ యొక్క సత్సంగం కోసం ఎదురు చూస్తూ మనతో లయమయ్యి ఈ సత్సంగాన్ని చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సత్సంగాన్ని చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణము, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, మనము ఇక్కడ అనేక చోట్ల ఉన్నాం మనం. ఒక చోట లేము. అనేక ప్లేసుల్లో ఉన్నాం. అమెరికాలో ఉన్నాళ్ళున్నారు, కెనడాలో ఉన్నాళ్ళున్నారు, బెంగుళూరు, హైదరాబాదు, మద్రాసు, ఇటు అన్ని ప్రాంతాలు, అనేక ప్రాంతాలు విస్తరించి అనేక చోట్ల ఉన్నాం. కానీ మనం అందరము అనుభవిస్తుంది ఒకే విధంగా ఉంది. ఆ ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని అందరం అనుభవిస్తున్నాం. అంటే ఈ జ్ఞాన ప్రకాశము ఆనంద ప్రకాశమై ఉంది. అంటే మీ అందరి దృష్టి ఈ జ్ఞానం వైపు దృష్టి పెట్టినప్పుడు మనందరము జ్ఞానవంతులం అవుతున్నాం. మనందరము ఆనంద స్థితిలో నిలిచి ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రభావము, ఈ బ్రహ్మజ్ఞాన ప్రభావము అనేది అనేక హృదయాలతో లయమైన అంటే ఈ సత్సంగము అనేది మనము ఈ 50 మందో, 60 మందో అనేది మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని లక్షల కోట్ల హృదయాలు దీనికి స్పందిస్తూ ఉన్నాయి. మేమందరం కూడా ఈ జ్ఞానాన్ని ఎప్పుడా, ఎప్పుడా అని చూస్తూ ఉన్నాం. దీని విషయాన్ని మీతో పాటు మేము కూడా స్పందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన హృదయాల మీద ప్రభావము ఏ హృదయాల ప్రభావం ఎక్కువ ఉంది? ఈ దేహము లేని హృదయాలు. ఈ దేహము లేని హృదయాల యొక్క ప్రభావము అనేది గురు హృదయాల ప్రభావము అనేది మన మీద వ్యాపించి ఉంది. కాబట్టి వాటన్నిటి ఆలోచనలు మన ఆలోచనలన్నీ గూడా వాటి ఆలోచనలతోనే మన ఆలోచనల మీద గురు పరంపరల యొక్క ప్రభావము ఉండటం వలన మనం ఇంకా త్వరగా ఆత్మస్థితితో ఎక్కువ అంటే వ్యాపకత్వంతో ఉన్న దానితో లయం అవ్వటానికి ఈ గురు పరంపరల యొక్క ప్రభావము అనేది మన మీద ఈ సత్సంగం మీద ఉంది కాబట్టి చాలా త్వరగా మీరందరూ కూడా ఆత్మానుభూతి అవగాహన పొందగలుగుతున్నారు. అంటే వీటన్నిటిని త్వరగా విడిగా చూడగలుగుతున్నారు. లేదంటే చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలు పడుతుంది. నీలో ఉన్న వాటిని విడివిడిగా చూసుకోవాలి అంటే, ఈ దేహాన్ని విడిగా చూడాలి అంటేనే చాలా మందికి 10, 15 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి కూడా అది విడిగా కానీ మన దగ్గరకొచ్చేసరికి అసలు ఆ దేహాల సంగతే ముందే పక్కన పెడతాం. అట్ ద బిగినింగ్‌లోనే దేహం గురించి ఇక మాట్లాడం గాబట్టి, దేహం గురించిన విషయాన్ని మర్చిపోతాం.
మనం నిరంతరము ఆత్మ విద్యే చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆత్మ విషయములోనే లయమై ఉంటున్నాం కాబట్టి, దేహం యొక్క విషయాన్ని మర్చిపోయాం. దేహం యొక్క విషయాలని, దేహాన్ని గూడా మనం గుర్తించటం లేదు. కానీ అనేక మంది అనేక మార్గాలలో దేహము లేదు, దేహము ఉన్నా దేహము లేదు, దేహము లేదు అని చెప్పటం ద్వారా, దేహాన్ని గురించి చెప్పటం ద్వారా దేహాన్ని పక్కన పెట్టలేకపోతున్నారు. ఈ ఉన్నది లేదు అనండి, ఈ ఉన్నది లేదు అనుకోండి అని చెప్పటం ద్వారా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టిస్తున్నారు. దేహం మీద, ఉన్న విషయాల మీద, ఉన్న చుట్టూ ఉన్న ప్రాపంచిక స్థితిగతుల మీద లేవు లేవు అని చెప్తూ, ఇది లేదు ఇది లేదు, ఇదిగో నీకు టేబుల్ ఇక్కడ ఉంది, ఇది టేబుల్ లేదు అంటే టేబుల్ ఉంది అన్న దాని మీద దృష్టి పెడుతుంది. పడిన తర్వాత లేదు అంటే అది ఎప్పటికి రావాలి? అసలు మనం టేబుల్ గురించే చెప్పం. మనం ఏం చేస్తున్నాం? టేబుల్ గురించే చెప్పటం లేదు. అసలు ఈ దేహము గురించి, ఈ దేహం లేదనుకో లేదనుకో అనేది చెప్పటం లేదు. అందువల్ల దేహము గురించిన ఆలోచనే లేదు. అలాగే మనము జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ఆలోచన కూడా చెయ్యం. ఎందుకు అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వదిలేయాల్సినయే. ఈ వదిలేయాల్సిన వాటిని గురించి ఇదిగో జ్ఞానేంద్రియం ఇలా ఉంది, ఇది ఈ పని చేస్తుంది, ఇలాంటి విషయాలనన్నీ గ్రహిస్తుంది, దీని గురించి మర్చిపో అని చెప్తారు. కానీ ఇక్కడేం చేస్తున్నామంటే అసలు దాన్ని మర్చిపోయే దాని గురించి చెప్పటం ఎందుకు? దాన్ని మర్చిపో అని గుర్తు చేసి మళ్ళీ మర్చిపో అంటే ఎట్లా మర్చిపోతారు? మర్చిపోరు. అది బాగా మనసులో బాగా ఇంకా బాగా నాటుకుంటుంది. కాబట్టి ఈ వీటి గురించిన విషయాలని మనం అసలు ఇక్కడ చెప్పకుండా ఉండటం మూలంగా అవి త్వరగా మనం వదులుచుకోగలుగుతున్నాం. వాటి నుంచి త్వరగా విడిపోగలుగుతున్నాం. కాబట్టి ఈ గురు పరంపర యొక్క ప్రభావము మన మీద ఉంది. వాళ్ళ జ్ఞానము అనేది మన మీద ప్రభావంగా ఉంది కాబట్టి, మనము మనలో ఉన్న మలినాలని, మనలో ఉన్న ప్రభావాలని విడివిడిగా చాలా త్వరగా చూడగలుగుతున్నాం వాళ్ళ జ్ఞానం వలన. వాళ్ళ జ్ఞాన ప్రభావము మన మీద ఉండటం వలన. కాబట్టి మన దృష్టి ఎప్పుడు ఏదై ఉంది? గురు హృదయమై ఉంది. గురువుల నిలయమై ఉంది కాబట్టి మనకి ప్రతిస్పందనాత్మకంగా మనము మన చుట్టూ ఉన్న ఈ పంచభూతాత్మకమైన మన ఇల్లు, వాతావరణము ఇవన్నీ కూడా గురు జ్ఞానముతో, గురు ప్రకాశముతో నిండి ఉంటున్నాయి. కాబట్టి మనలో మార్పులు, మనకి ఏది తెలియకపోయినా మనము మొదటి రోజు నుంచే ఈ జ్ఞానాన్ని వింటూ ఆనందంగా దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అది అనుభవిస్తూ ఉన్నా ఈ లోపలే వాటిని మనం చెప్పుకోలేం. నేను ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను. ఎందుకు అంటే ఇంకా వాటిని విడిగా చూడటం అర్థం కాకపోయినా, నువ్వు ఈ జ్ఞానములో ఉన్నప్పుడు అనుభవిస్తున్నావు అంటే దేనికి అనుభవిస్తున్నావు? నీ మీద గురు పరంపర యొక్క ప్రభావం ఎప్పుడైతే ఈ ఈ ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ సత్సంగంలోకి నువ్వు ఎంటర్ అవుతావో, నీ దృష్టి గురు హృదయం అవుతుంది. గురువు యొక్క నీ యొక్క స్పందన అనేది గురు పరంపర మీద దృష్టి పెట్టడం మూలంగా, గురు పరంపర ప్రతిస్పందనాత్మకంగా నీ మీద దృష్టి పెట్టడం మూలంగా నీకు తెలియకుండానే నువ్వు ప్రశాంతంగా, హాయిగా ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటావు. అబ్బా! మనకి రాగానే మొదటి వారంలోనే ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అంటే ఆ ప్రభావం వలన గురు పరంపర యొక్క ఆత్మ ప్రభావము మన మీద ప్రతిస్పందనాత్మకంగా ఉండటం వలన ఇలా మన ఆత్మ ప్రయాణము అనేది నిరంతరము ఒక సాధనే మన మనసు. ఈ జ్ఞానం మీద పెట్టడం, మన లోపల విషయాలని తెలుసుకునే విధంగా మనము ప్రతిరోజు చర్చించుకుంటూ, ప్రతిరోజు దాని మీద అంటే నీ లోపలికి నీవు దృష్టి పెట్టుకుంటూ, నీ లోపల ఉన్న విషయాలని చర్చించుకుంటూ అదే సాధనగా మార్చుకున్నాం మనం. ఈ 2 గంటలు సాధన ఏదై ఉంది?
నీ ఆత్మజ్ఞాన సాధన, నీ యొక్క ఇది. అందువలన చాలా త్వరగా ఆత్మ ప్రభావముతోకి తో నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావు.